హలో గైస్, నా పేరు రాఘవేంద్ర. మీరు ఎట్లున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా నడుచుకుంటూ వ్లాగ్ చేయడం. ఎందుకంటే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని చూస్తూనే ఉంటారు. బండ్ల మీద పోయేవాళ్ళు, అలాగే అంతా జనాలు మొత్తం వీడేంద్ర కొత్తగా అని చూస్తూనే ఉంటారు. పర్లేదు, మనమైతే ధైర్యం చేసి ముందుకెళ్ళిపోదాం. ఇంకా నా ఫస్ట్ వీడియోలో చెప్పడం టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నేను కర్రసాము గురించి అయితే మాట్లాడుకుంటున్నా. కర్రసాములో బేసిక్ స్టెప్స్ ఏంది అనేటివి అయితే మీకైతే చెప్తా. ఈరోజు బేసిక్ స్టెప్స్ వచ్చేసి ఎలా రొటేట్ చేయాలి, ఎలా స్పిన్ చేయాలి, ఎలా అనేది అయితే ఈరోజు అయితే మనం టాపిక్ అయితే చెప్పుకుందాం. అలాగే ఈరోజు వచ్చేసి మనకి వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది మా చుట్టుపక్కల అయితే. ఇంకా ఈ పొలాలు మొత్తం మంచుతో అయితే కప్పబడిపోయాయి. ఇంకా మన చుట్టుపక్కల మనం ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు మన చుట్టుపక్కల మనల్ని చూస్తూనే ఉంటారు. ఎనఫ్ ఎవరిని పట్టించుకోకండి. ఎందుకంటే మనం పట్టించుకుంటే మనం ఏం చేయలేము, ఇంకా అలాగే ఉండిపోతాం. ఈరోజు అయితే మనం అయితే స్టార్ట్ చేసి వాకింగ్ అయితే చేసుకుంటూ ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే మీరైతే చెప్తున్నా కదా, లైక్ అయితే చేసుకోండి. ఇదే మన ఫస్ట్ వీడియో, ధైర్యంగా వెళ్ళిపోదాం. మనం ఈరోజు ఫస్ట్ టైం అయితే కర్రను తిప్పుతున్నాం. కర్రను తిప్పే వాళ్ళు ఏం చేయాలి, కర్రను అయితే ఇలా పట్టుకున్న తర్వాత మనం 8 షేప్లో రొటేట్ చేసుకోవాలి. అంటే మన భుజాలకి తాగకుండా మనం అయితే రొటేట్ అయితే చేసుకోవాలి 8 షేప్లో. అంటే కర్ర వచ్చేసి మనం కర్ర వైపు చూస్తూ మనం స్ట్రైట్ ఫార్వర్డ్లో చూస్తూ మన భుజాలకు తాగకుండా 8 షేప్లో రొటేట్ చేసుకోవాలి. మన చేతులు అనేటివి తిరగాలి, ఇలా స్పిన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీకైతే స్లోగా చూపిస్తా. కర్రను ఇలా పట్టుకున్న తర్వాత మనం ఫస్ట్గా ఇలా కర్రను పట్టుకున్న వెంటనే మనం 8 షేప్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8 షేప్లో రొటేట్ చేసుకోవాలి. 8 షేప్లో రొటేట్ చేసుకొని మనకు అవతల భుజాలు ఇవతల భుజాలు తాకకుండా మనమైతే స్పీడ్గా అయితే ఇప్పుడైతే రొటేట్ అయితే చూపిస్తాను చూడు. మీకైతే స్పీడ్గా రొటేట్ చేయాలి. ఇది మనం స్లోగా నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాం. డైలీ అయితే మనం ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి మన స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే. ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ తిరగదు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ చెయ్యి కూడా అయితే తిరుగుతుంది. ఇంకా మనం స్పీడ్గా కర్రను అయితే తిప్పగలము. ఇంకా రెండో బేసిక్ స్టెప్ వచ్చేసి మనం 2 చేతులతోనైతే మనమైతే 8 షేప్లో రొటేట్ చేయాలి. కట్టని ఎలా పట్టుకోవాలంటే ఇలా ఈ చెయ్యి కింది భాగం పై భాగం పట్టుకున్న తర్వాత మనమైతే 8 షేప్లో రొటేట్ చేసుకోవాలి. 8 షేప్ రొటేట్ చేసుకున్న తర్వాత అవతల భుజాలు ఇవతల భుజాలు తాకకుండా మనం స్పీడ్గా అయితే రొటేట్ అయితే చేయాలి. మనమైతే ఇప్పుడైతే నీకైతే స్పీడ్గా అయితే చూపిస్తాం. మనం ఫస్ట్గా అయితే మనం చేతులు ఎలా పట్టుకోవాలి, ఎలా రొటేట్ అయితే చేయాలి మీకైతే క్లారిటీగా చూపిస్తున్నా. ఇప్పుడు స్లోగా అయితే మీకైతే చూపిస్తున్నా కదా, మీరు ఇలా స్లోగా తిప్పుకుంటూ మనం స్పీడ్గా అయితే ఎలా తిప్పుతామో చూడండి. ఇప్పుడు ఇంకా మనం ఫాస్ట్గా అయితే రొటేట్ చేయాలి 8 షేప్లో. ఇంకా ఇది చాలా ఫాస్ట్గా, అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా తిరుగుతుంది రొటేట్ 8 షేప్ అనేది. అలాగే మన ఛానల్కి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకో. మనం డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దీ మన ఇంప్రూవ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. అంటే ఇంకా ప్రాక్టీస్ అయితే ఎక్కువగా చేయడం వల్ల ఇంకా చాలా ఇంకా నేర్చుకుంటాం. దీంట్లోనే ఇంకా చాలా బేసిక్ స్టెప్స్ ఉన్నాయి. ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.